మర్యాదగా పోయేవాళ్ళం. మరి ఇంత పెద్దోళ్ళు ఉన్నారు అని చిన్న జ్ఞానం తెలియక మేము గ్రామాల నుంచి వచ్చినాము, ఎండలో వచ్చినాము విషంబంగ్లా. కానీ మంచినీళ్ళు ఎంత ఖరీదు ఉంటుంది. నువ్వు ఎవరో ఏమో మాకు తెలియదు, వచ్చిన వెంటనే నువ్వు తలా గబగబా ఇచ్చినావు. నీ ఓనర్ కాదు, ఇంటి యజమాని కాదు, అయినా కానీ ఇంత మంచి పని చేశావు. వందనాలు అయ్యా. నా చిన్నపిల్లోడైనా కానీ నువ్వు, మేము పెద్దోళ్ళము అయినా కానీ ఇంత మంచి పని చేసావు, వందనాలు పోయినారు. అందుకే నేను బిషప్ అయిన తర్వాత, అంటే ఒక గురువు అయిన తర్వాత కూడా నా ప్రజలు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ గ్లాస్ మంచినీళ్ళు, వాళ్ళు ఫస్ట్ కూర్చోమని మంచినీళ్ళు, ఆ తర్వాత టీయో కాఫీ ఏమైనా తాగుతారంటే అది. అదే పద్ధతి అమెరికాలో వెళ్ళినా కూడా అదే పని చేశాను. అమెరికాలో మనకి మనుషులు సేవ చేసేవాళ్ళు ఉంటారు. నేనే అది నేర్చుకొని కాఫీ ఎలా తయారు చేయాలి. ఆ గ్రామంలో కాఫీ కావాలంటే రెస్టారెంట్లో ఉన్నది, చిన్న పల్లెటూరే, ఒక బ్యాంక్ ఉంది. కాఫీ పొద్దున కావాలంటే మండే, సోమవారం నుంచి శుక్రవారం వరకు కాఫీ కావాలంటే బ్యాంకుకి వెళ్ళాలా, వాళ్ళు ఇస్తారు. ఏ రోజైనా కానీ వెళ్ళాలంటే స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఫాదర్ ప్రసాద్ ఉన్నారు, ఆయన మంచి కాఫీ ఇస్తారు అని ఆ ఊర్లో పేరు. తర్వాత పేపర్లో ఏం పడింది, ఈయన చదువుకున్నది రోమ్లో, ఊరి పేరు రొవీనా అని, రోమ్ టు రొవీనా అని ఒక పెద్ద ఆర్టికల్ వేశారు నా పేరు. ఈయన ఇండియా నుంచి వచ్చాడు, అయితే రోమ్ నగరంలో చదువుకున్నాడు, పాపు గారి దూత వాళ్ళ యొక్క దీవెన తీసుకున్నాడు, మన దేశానికి వచ్చాడు, మన గ్రామంకి వచ్చాడు, మన విచారణకర్త అయ్యాడు. మొట్టమొదటి తెల్లని నల్లగురు అన్నారు ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకి అంతవరకు తెల్లవాళ్ళనే చూశారు. మీరు నల్లగురు ఆఫ్రికా నుంచి వచ్చారా ఫాదర్ అన్నాడు. నేను నల్లగా ఉన్నానా అన్న, నల్లగా లేను కదా అని వాళ్ళకి వరల్డ్ మ్యాప్ చూపించి, ఇది మీ దేశం అమెరికా, ఇది సౌత్ అమెరికా, ఇది ఆసియా, ఆసియాలో భారతదేశం ఎక్కడుంది, భారతదేశంలో మారు, ఇది విరుపాపురం, ఆదోని, కర్నూలు, హైదరాబాదు భారతదేశం. నేను చదువుకున్నది ఇటలీ దేశం, ఇటలీ దేశం నుంచి చదువుకొని వచ్చాను, మీ గ్రామానికి వచ్చాను. వాళ్ళందరూ ఇక్కడ 200 సంవత్సరాల క్రితం జర్మనీ నుంచి వాళ్ళ తాతలు వచ్చారనమాట. వాళ్ళంతా కూడా పొలం పనులే చేసుకునేది. అయితే దేవుని ప్రార్థిస్తే తప్ప వాళ్ళకి వర్షం లేదు, అంటే నీళ్ళు లేవనమాట, భూమిలో నీళ్ళు లేవు. 5 సంవత్సరాలు కరువు. నేను విచారణగా వెళ్ళాను, నిత్య ప్రసాద ఆరాధన చేద్దాం, మొదటి శుక్రవారం నిత్య ప్రసాద ఆరాధన 24 గంటలు చేశాము. మరుసటి వర్షం అపస్వామి చదివేంద్ర 5 సంవత్సరాలు చేస్తున్నారు. తీసుకురాజు నా శిష్యుడే, కోయలకుంట్లలో నాకు రైట్ హ్యాండ్, మా ఊరు అబ్బాయి రైట్ హ్యాండ్. ఎప్పుడు ఉదయమైనా రాత్రైనా నా రూమ్ ముందు స్వామిరాజు అక్కడ పట్టుకొని కాపలా ఉండేవాడు. ఇంకా ప్రసాద్ మీ అందరికీ తెలుసు, మా బంధువు, మా అన్న. నేను అర్ధరాత్రి సమయంలో అన్నల పెళ్ళి అంటే వాళ్ళ నాన్న మళ్ళీ ఇంకో జయరాజ్ అన్న చిన్నపిల్లవాడిని అప్పుడు లేపి, అన్నోడు పిల్లలకి లేయాలను అని వాళ్ళకి అక్షింతలు వాళ్ళ అమ్మ నాన్న జయరాజ్ అన్న వాళ్ళకి అక్షింతలు ఎలా బా, నువ్వు గురువు విద్యాలయంలో చదువుకుంటున్నావు నువ్వు అంటే అంత నిద్రపప్పులో ముఖం కట్టుకొని సరేనా అని వాళ్ళంతా ప్రేమగా చూసుకున్నారు. తర్వాత ఇది ఏమంటారు, అదే ఇక్కడ మన ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అంటే ఒగ్గాని పొగ్గారు. వాళ్ళు నేను ఎప్పుడు కలిసినా కానీ రా ప్రసాద్ ఉండేవాడిని, పుచ్చుకుపోయేవాళ్ళు అనమాట ప్రేమగా. అదే నిన్న కూడా వాళ్ళ ఇంట్లో 3 సార్లు తిన్నాను నేను, పెట్టించుకొని 3 సార్లు. ఎందుకంటే ఆ ప్రేమ అభిమానాలు అంటే గ్రామంలో సంతోషం. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా ప్రేమతో ఇవ్వటం. యువకులు మీరు ముందుకు రావాలి, ఇదే చాలా సంతోషం అవుతుంది నాకు. ప్లీజ్ కంటిన్యూ, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ చిల్డ్రన్. మరి మన మాటను మండించి మన కోసం కేటాయించినందుకు మరి మా ఘనత వహించిన గల్లెల బిషప్ గారిని శాల్వాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రెవరెండ్ ఫాదర్ భాస్కర్ గారిని కూడా శాల్వాతో